ఇక నాగన్న విప్లవోద్యమ జీవిత చరిత్ర ఎంత చెప్పినా అదొక ఊట చలమ లాంటిది, ఊరుతూనే ఉంటుంది అనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తూ, ఇక నాగన్న చరిత్రకు సంబంధించినటువంటి అంశాలలో ముఖ్యంగా షుగర్ వ్యాధి నాగన్నని వచ్చిన తర్వాత బతికించడం కోసం సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కేరళ పంపించింది, వైజాగ్ పంపించింది, అలాగే హైదరాబాదులో చూపెట్టింది. అంతిమంగా ఇక్కడ కామ్రేడు కాకి భాస్కర్ అన్న దగ్గర పలు సందర్భాలలో చూపెట్టింది. కామ్రేడు నాగన్నని బతికించడం కోసం సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకత్వం కార్యకర్తలు ఎంత కృషి చేశారో అంతకంటే ఇంకా గొప్పైనటువంటి ఒక కృషిని కామ్రేడు భాస్కర్ అన్న చేశాడు. ఈ సందర్భంగా భాస్కర్ అన్నకి ముందుగా విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే కామ్రేడు నాగన్న ఈ వ్యవస్థని మార్చాలని చెప్పి భావించాడు. ఈ వ్యవస్థని మార్చాలంటే, ఈ వ్యవస్థని కూల్చాలంటే తాను ఎంచుకున్నటువంటి ఒక రాజకీయ పందా ఏమిటనంటే అది పార్లమెంటు పందా కాదు, అది ప్రజాయుద్ధ పందా, అది సాయుధ పోరాట పందా. ఆ పందా ద్వారా మాత్రమే ఈ వ్యవస్థని మార్చగలం, ఈ వ్యవస్థని కూల్చగలం అని చెప్పి చివరి వరకు న్యూ డెమోక్రసీ చేపట్టినటువంటి ప్రజాయుద్ధ పందాలో ప్రతిఘటన పోరాట అవగాహనతోటి కామ్రేడ్ నాగన్న చివరి వరకు పనిచేశాడు. అలా ఎంచుకున్న పందా నుంచి నిత్య నిర్బంధాలు ఎదురైనా, అనేకమైనటువంటి ఇబ్బందులు కష్టాలు ఎదురైన వాటన్నిటినీ ఎదిరించి నిలబడ్డటువంటి ఒక పోరాట యోధుడు, ఒక ఆణి ముత్యం అనేటువంటి చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇకపోతే కామ్రేడు నాగన్న మరణం అనేటువంటిది సహజంగా జరిగినటువంటిది. అయితే కొన్ని మరణాలని మార్కిస్టు మావోపాధ్యాయులు ఎలా చెప్పారంటే కోడి ఈక కంటే తేలికగా చూస్తాం, కొంతమంది మరణాలని హిమాలయ పర్వతాల కంటే ఉన్నతంగా చూస్తాం. కామ్రేడు నాగన్న మరణం అనేటువంటిది హిమాలయ పర్వతం కంటే ఉన్నతమైందా కాదా అనేటువంటి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. కాబట్టే కామ్రేడు నాగన్న సంతాప సభని మిత్రులు జరుపుతున్నారంటేనే వందలాది వేలాది మంది ఈరోజు ఈ సభకి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో జరుపుతున్నటువంటి ఒక స్థితి అనేటువంటిది ఉన్నది. అందుకోసమే నాగన్న ఎంచుకున్న రాజకీయ పందాలోనే, ఆ విధానంలోనే ఆ పోరాట పట్టిమ ఉన్నది అనేటువంటిది తెలియజేస్తూ, కామ్రేడు నాగన్న దోపిడి రాపిడి వర్గాలు లేనటువంటి వర్గరహిత సమాజం కోసం కళారూపంలో పోరాడాడు, అట్లాగే రాజకీయ పందాతోటి పోరాడాడు. ఆ పందా వెలుగులో మనందరం ప్రయాణించాలి. ఈ వ్యవస్థ ఏదైతే ఉన్నదో దాని కూకటి వేలని కూల్చివేయటం కోసం మనందరం ఈ సభ సందర్భంగా కంకణబద్దులు కావాలని కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.